పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిటిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా ఈ రోజుల్లో ఉంటుంది. మరి B12 అనేది మీట్లోనే దొరుకుతుంది, అంటే నాన్ వెజ్లో దొరుకుతుంది అనేది ఒక అపోహ. మరి వెజ్లో కూడా B12 మనకి దొరుకుతుందా? ఒకవేళ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి మళ్ళీ తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. అన్ని డెఫిషియన్సీస్ వేరే, B12 డెఫిషియన్సీ వేరే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే మీట్లో ఎక్కువగా B12 అనేది లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో దీంట్లో ఎంత వాస్తవం ఉంది? ఒకవేళ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాన్ని తినాల్సి ఉంటుంది? B12 డెఫిషియన్సీ చాలా మందిలో కలుగుతుంది. మీరు చెప్పినది వాస్తవ సత్యం. నిజంగా చెప్పాలంటే B12 మన బాడీలోనే తయారవుతుంది, చాలా మంది తెలియదమ్మా. సో ప్రేవులో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా నుంచి B12 ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత, అదేవిధంగా మరి సరైనటువంటి వ్యాయామాలు చేయలేకపోవడం చేత, జీర్ణాశయాన్ని జీర్ణ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోలేకపోవడం చేత, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం చేత, ఇలాంటి అనేక రకాల కారణాల చేత ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా కూడా ఎంత మన బాడీకి అవసరమో అంత B12ను ప్రొడ్యూస్ చేయలేకపోవడం చేత ఈ సమస్యలు కలుగుతున్నాయమ్మా. నిజంగా B12 విటమిన్ చాలా చాలా అవసరం. సో అందుకే దీన్ని న్యూరో విటమిన్ అని చెప్పి చెప్తుంటారమ్మా. తెలివితేటలకి, మేధాశక్తికి, బ్రెయిన్ సెల్స్ బాగా పనిచేసేందుకు, నరాల చైతన్యవంతంగా, నరాలు సమర్థవంతంగా పనిచేసేందుకు, రక్తం ఉత్పత్తి అయ్యేందుకు, ఇలా ఒకటేమిటమ్మా అనేక రకాలైనటువంటి శరీరంలో జరిగేటువంటి అనేక కర్తవ్యాలకి B12 చాలా చాలా అవసరం. అందుకే దీన్ని న్యూరో విటమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో ఈ B12 లోపం ఉన్నప్పుడు మరి అనేక రకాల ఇబ్బందులు ఎదురుతాయి. అంటే కంటికి సంబంధించినటువంటి జబ్బులు వస్తుంటాయి, మెదడుకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి తగ్గడము, మతిమరుపు, ఇలాంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు కంటి చూపు సంబంధించి కళ్ళు చూపు మందగించడం ఇలాంటివి కలుగుతాయి. ముక్కు వాసన చూసేటువంటి శక్తి తగ్గిపోవడము, నాలుక రుచి చూసేటువంటి శక్తి తగ్గిపోవడము, అదేవిధంగా ఆహారంలో తినాలంటే ఆసక్తి లేకపోవడము, తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడము, వాంతి వచ్చిండడము, చెవులకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఈ కాళ్ళ మంటలు, తర్వాత కాళ్ళు తిమ్మిర్లు ఉండడము, చేతుల మంటలు, చేతులు తిమ్మిర్లు ఉండడము, తర్వాత నోట్లో పూత, తరచుగా కొంతమంది నోట్లో గుల్లలు వేస్తుంటాయమ్మా. ఈ విధంగా ఉండడము, ఆకలి సరిగ్గా లేకపోవడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, కొంతమందికి ఎక్కువ సార్లు విరేచనం అవుతుండడము, నీరసము, నిస్త్రాణ, బలహీనత, కాళ్ళు చేతులు నొప్పులు, పిక్కల నొప్పులు, ఎప్పుడు నిద్రపోవడం అనిపించడము, తర్వాత ఏ పని మీద ఏకాగ్రత లేకపోవడము, ఒకటేమిటమ్మా 1,00,000 లక్షణాలు ఈ యొక్క సమస్యలు కలిగేందుకు అవకాశం ఉంటుంది అనమాట. సో అన్ని లక్షణాలు అందరిలో కలగాలని లేదు, కానీ B12 లోపం ఉన్నటువంటి వాళ్ళు మరి ఎక్కువ మందిలో ఈ యొక్క లక్షణాలు కొన్ని కానీ అన్ని కానీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మా చర్మం మొద్దుబారిపోవడము చెప్తే చాలా చాలా ఉందమ్మా దీనికి సంబంధించినది. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడము, అదేవిధంగా శృంగారానికి సంబంధించినటువంటి కొన్ని సామర్థ్యాలు తగ్గిపోవడం, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు కూడా ఈ B12 లోపం వల్ల కలుగుతున్నాయమ్మా. అసలు B12 లోపం ఎందువల్ల కలుగుతుంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 3 ప్రధానమైన కారణాలు. పోషకాహార లోపం ప్రధానమైన కారణం. అంటే మనం తీసుకునే ఆహారంలో పోషకభరితమైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం. రెండవది ఏమంటే అలవాట్లు. ఈ మధ్య కాలంలో మరి ఫ్యాషన్ కోసము, మానసిక ఒత్తిడి తగ్గించేందుకోసము, మరి సొసైటీలో హోదా కోసము, కారణాలు ఏదైనప్పటికీ ఆల్కహాల్ సేవన విపరీతంగా మితిమీరి విపరీతంగా సేవించడం మొదలైపోయిందమ్మా. సో ఆ స్టేటస్ కోసము ఏదైనా కానివ్వండి, సో ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా ఈ B12 లోపం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాని యొక్క ప్రభావం చేత. అదేవిధంగా మూడవది వచ్చేసి కొన్ని యొక్క మందుల ప్రభావం. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో మరి వాడవలసి వచ్చినప్పుడు ఆ యొక్క ఔషధాల ప్రభావం చేత ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా B12 లోపం వస్తుంది. ఉదాహరణకు షుగర్ అంటే ప్రపంచంలోనే ఇంచుమించు మనం అగ్రస్థానంలో ఉన్నాం. భారతదేశంగా చెప్పవలసిన ప్రత్యేకత లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సర్వసాధారణంగా ఎక్కువ శాతం వైద్యులు కూడా మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని సిఫారసు చేస్తుంటారు అనమాట. ఎందుకంటే చాలా చక్కగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వాడుతుంటారు. ఎక్కువ కాలం పాటు మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని మధుమేహం వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి నియంత్రణకి వాడుకోవడం వల్ల B12 డెఫిషియన్సీ వచ్చేస్తుంటుంది అనమాట. సో ఈ కారణాల
కారణాల వల్ల సర్వసాధారణంగా B12 లోపం వస్తూ ఉంటుంది. వస్తుంది. సో ఈ B12 లోపం వచ్చినప్పుడు మీరు అన్నట్లు చాలా మంది ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల B12 లోపం ఉండదు, రాదు అని చెప్పి చెప్తుంటారు. మరి ఈ రోజుల్లో మరి 100 మందిని B12 లోపం ఉండడం గమనించినట్లయితే 100 మందిలో కూడా దాదాపు 70% 20% మంది నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళే. మరి వాళ్ళకు రాకుండా ఉండాలి కదమ్మా. రోజు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వారంలో ఒకసారి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మరి నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా B12 లోపం వస్తూ ఉంది. సో నేను ఇంతకుముందే చెప్పినట్టు గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా లేకపోవడం చేతనే ఈ సమస్య కలుగుతుంది అనమాట. సో వెజిటేరియన్ డైట్ అంటే ఇప్పుడు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వెజిటేరియన్ గా భావించబడేటువంటి ఈ వెజిటేరియన్ ఆహార పదార్థాల్లో B12 బాగుంటుంది. రోజు ఒక 250 ml పాలు తీసుకోగలిగినట్లయితే, మంచి సమర్థమైనటువంటి పాలు మనం తీసుకున్నట్లయితే మనకు రోజుకు సరిపడా సగం వరకు B12 వచ్చేస్తుందమ్మా. సో మనకు రోజుకి 2.4 mcg B12 కావాలి, 2.4 milligrams. సో మనకు సగం B12 250 ml మంచి పాలు తాగడం వల్ల వస్తూ ఉంటుంది. అదేవిధంగా 250 ml పెరుగు తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. అది కాకుండా మరి నాన్ వెజిటేరియన్ అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు, వెజిటేరియన్ ఫుడ్ కొంతమంది చెప్తుంటారు. ఆ కాంట్రవర్సీకి మనం పోకుండా కోడి గుడ్డు రోజు ఒకటి తీసుకున్నట్లయితే మరి మనకు కావాల్సినటువంటి B12లో పావు భాగం 25% B12 దాని నుంచి ఉండదు. మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్పేసి సిఫారసు చేయాలంటే కొంతమంది వైద్యులు కూడా వెనకాడేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ వల్ల B12 లోపము ఒకవేళ భర్తీ చేయగలిగినప్పటికీ దానివల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉండదు. సో దీనివల్ల కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, మరి వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి, షుగర్ వచ్చేటువంటి పరిస్థితి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మరి వైద్యులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే కొద్దో గొప్ప నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరి టాబ్లెట్స్ కానీ లేకపోతే సిరప్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ సూచిస్తుంటారమ్మా. సో కాబట్టి అంటే ఈ పద్ధతిలో మరి నాకు డ్రై నట్స్లో కొద్దో గొప్ప ఈ B12 ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల నేను చెప్పినటువంటి పదార్థాల్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఇలాంటి వాటిలో B12 ఉంటుంది. కానీ తగినంత ఉండదు. ఇంకోటి ఏంటంటే స్వచ్ఛమైన పాలు దొరకడం కద్దయిపోయింది, స్వచ్ఛమైన పెరుగు తీసుకోలేకపోతున్నాం. ఈవెన్ మంచి పాలు ప్రస్తుతం దొరికేటువంటి పాలు, వెన్న, నెయ్యి ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నా ఇవి కూడా మళ్ళీ గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు రావడం, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావడం ఒకటేమిటమా. సో అది భయపడుతున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో మరి B12 ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలు, పుష్కలంగా B12 ఉండే పదార్థాల గురించి ఆలోచించినట్లయితే, మరి రీసెర్చ్ కూడా జరిగినటువంటి ప్రొడక్ట్ గురించి మనం ఆలోచించినట్లయితే ఈ B12 మామిడి జీడిలో బాగుందని చెప్పేసి రీసెర్చ్ లో బయటపడిందమ్మా. మామిడి జీడి పొడి. సో మామిడి జీడి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. కావాలంటే తెప్పించుకొని వాడుకోవచ్చు. ఈ మామిడి జీడి పొడిని అవసరాన్ని బట్టి రోజు 1/2 teaspoon నుంచి 1 teaspoon వరకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పాలలో కలిపి కానీ, నీళ్ళలో కలిపి కానీ, తేనెతో కానీ, మజ్జిగతో కానీ, ఫ్రూట్ జ్యూసెస్లో కలిపి కానీ, ఈ మిల్క్ షేక్స్ అమ్మా ఇలా ఏదేంటైనా సరే కలిపి తీసుకోవడం వల్ల కూడా మరి సమర్థవంతంగా వితిన్ 1 or 2 monthsలోనే ఎక్కువ శాతం మందిలో B12 బాగా పొందగలిగినట్లు మా అనుభవంలో తెలిసిపోతుంది. అదేవిధంగా డేటా కూడా మనకు చెప్తుందమ్మా. ఓకే. సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం సార్, మనం మామిడి టెంక తినేసి పడేస్తాం, బట్ అందులో ఉండే జీడిని ఎండబెట్టుకొని దాన్ని పొడిగా చేసుకొని తినడం వల్ల దానివల్ల B12 అనేది చాలా పుష్కలంగా ఉంటుందంట. B12 డెఫిషియన్సీకి బయట మార్కెట్లో మెడిసిన్ అంత వ్యాపారం జరగట్లేదు. అంటే ఈజీగా దొరికేదాన్ని మనం చాలా కాంప్లికేట్ చేసుకొని చాలా ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాము. మరి ఈసారి సమ్మర్ సీజన్లో చక్కగా మీ మామిడి టెంకులన్నీ అలానే ఉంచేసుకొని వాటితో పౌడర్ చేసుకొని పిల్లలకి కానీ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ఇది ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.